దొరకట్లా. ఇట్లాంటప్పుడు ఏమైంది, వాళ్ళని ఈ ఉపాధి హామీ కింద బియ్యం ఎత్తని చేయమంటే పోరా అంటున్నారు. ఎందుకని వాళ్ళ కూల్ డబ్బులు బోల్డ్ అంత వస్తున్నాయి. ఒక ఇంట్లో హైదరాబాద్లో ఒక మిత్రుడు చెప్పాడు అనమాట, ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అక్కడ 40,000 జీతం వస్తుందంట. వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు. వాళ్ళ ఇంట్లో పనిచేసేటటువంటి పని మనిషి పని ప్లస్ వంట చేసి వెళ్తుందట. అమ్మాయి నెల జీతం 72,000 అట. ఏంటంటే ఒక్కొక్క ఫ్లాట్లో ఎంతమంది ఉన్నారో లెక్క కడుతుంది, దాని ప్రకారం డబ్బులు వసూలు చేస్తుంది. వాళ్ళకి తిండికి వండి పెట్టడం ప్లస్ ఇది ఇట్లాగా ఒక 15 ఫ్లాట్లో 10 ఫ్లాట్లలో చేసుద్దట. ఒక్కొక్క గంట చొప్పున పొద్దున్న నుండి రాత్రి దాకా. పొద్దున ఒక 4 గంటలు చేస్తాట, సాయంత్రం 4 గంటలు చేస్తుందట. 8 గంటలు. సాయంత్రం 6 ఇక చేయదు ఆమె. ఈ 8 గంటల్లో ఒక్కొక్క ఇంటికి ఈ కాన్సెప్ట్లో లెక్కేసుకున్నప్పుడు, ఎందుకంటే తనే వండుతో తనే చేస్తుంది కాబట్టి ఇవి కూడా పెద్ద ప్రాబ్లం లేదు. ఒక్కొక్క మనిషికి 4,000 రూపాయలు చొప్పున ఛార్జ్ చేస్తుందట. ఏది వండటానికి ప్లస్ అంట్లకు కలిపేసి. 5గురు ఉంటారట ఇలా ఫ్లాట్లో. 5 నాలుగు 20,000. వంటకు కూడా కాబట్టి ఇస్తున్నారు. మామూలుగా ఉట్టి పని మనిషికి అయితే కనుక ఒక 500 అట్లా ఇస్తారు, కానీ వంట కూడా చేసి పెడుతోంది కదా.